వెల్కమ్ టు గంజి అమరేందర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అభ్యాసం 1.1లోని మూడవ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాధించాలో చూద్దాం. అసలు ప్రశ్న అంటే సమస్య ఏందో ఒకసారి విద్యార్థులందరూ చదవండి. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని భాగహార విశేష విధి ఆధారంగా చూపండి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వబడిందో ఒకసారి క్లియర్గా చూడండి. ఏమి ఇవ్వబడింది? ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము, ధనపూర్ణ సంఖ్యను తీసుకొని దాని వర్గము చేస్తే ఏమవుతుంది? 3p లేదా 3p+1 రూపంలో ఈ రెండు రూపంలో మాత్రమే ఉంటుందని ప్రూవ్ చేయమంటుంది, నిరూపించాలి. అంటే మరి ఇక్కడ p అనేది ఏంటిది? పూర్ణ సంఖ్య. ఓకేనా? ఇక్కడ మరొకసారి ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము, అంటే ధనపూర్ణ సంఖ్య అంటే 1, 2, 3, 4 డాష్, వీటిని వర్గము చేస్తే వాటి యొక్క రూపం ఎలా ఉంటుందని చూపమంటుండు. 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని చూపండి అంటున్నాం. కాబట్టి విద్యార్థులందరూ ప్రశ్నని, సమస్యని ఫస్ట్ అర్థం చేసుకోండి. సమస్యని అర్థం చేసుకోకుండా సమస్యను చూసే ఇది నాకు రాదు అని అనుకోవద్దు. ఓకేనా? దీనికోసము ముందు నేను అసలు ఇక్కడ ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము ఈ రూపంలో ఉందన్నాడు. మరి ఫస్ట్ ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనేది ఏ రూపంలో ఉంటుందో చూద్దాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది? ఇక్కడ బాక్స్ లో రాసిన చూడండి ధనపూర్ణ సంఖ్యలని. అంటే ఏంది? 1, 2, 3, 4, 5 డాష్, ఇవి ధనపూర్ణ సంఖ్యలు. వీటిని ముందుగా ఏదైనా ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుందని నిరూపిద్దాం. దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్యని నేను ఏ అని తీసుకుంటున్నా. ఇక్కడ ఏ రూపంలో అన్నాడు? 3q, 3q+1, 3q+2 కాబట్టి b = 3. ఇలా ఏం చేస్తున్నా? ఈ అభ్యాసం 1.1లో ఉన్న సమస్యలన్నిటిని కూడా యూక్లిడ్ భాగహార విశేష విధిని అనుసరిస్తూ మనం చేయాలి. కాబట్టి ఇక్కడ యూక్లిడ్ భాగహార విశేష విధి ప్రకారము a = b ప్లేస్ లో 3q + r. మనము ఇక్కడ భాజకం 3 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కండిషన్ శేషం అనేది 0 < r <r 3. ఇది కండిషన్ నాకు అర్థమైతలేదు సార్, ఈ విధంగా రాయలేను అనుకుంటే r = 0 లేదా r = 0 లేదా 1 లేదా 2 అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మరి r = 0 అని ఈ కండిషన్ లో రాదాం. ఏంది? a = 3q + r లో r = 0 రాస్తే ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది? 3q, a = 3q + r ప్లస్ 0. ఏమైంది? a = 3q. నెక్స్ట్ r తర్వాత ఏముంది? శేషము 1. ఈ మూడింటిని సబ్స్టిట్యూట్ చేయాలి, ప్రతిక్షేపించాలి. అంటే r = 1 నుంచి రాస్తే ఈ కండిషన్ లో ఇక్కడ ఏమవుతుంది? 3q, a = 3q + 1, r ప్లస్ లో 1. నెక్స్ట్ r = 2 రాదాం. ఇదే a = 3q + 2 అవుతుంది. అంటే చూడండి, ముందుగా మనం ఏం చేస్తున్నాము? ఏదైనా ధనపూర్ణ సంఖ్యను తీసుకొని అది 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుందని నిరూపించాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఏమవుతుంది? 3q, 3q+1, 3q+2 రూపంలో ఉంటుంది. మనకు ధనపూర్ణ సంఖ్య అనేది ఏ రూపంలో తెలిసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ ధనపూర్ణ సంఖ్యను వర్గం చేయాలి. వర్గము చేసి వచ్చిన దాన్ని ఏ రూపంలో ఉంటుందని ప్రూవ్ చేయాలి? 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని మనము నిరూపించాలి. ఇప్పుడు ఏదైనా ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q+1, 3q+2 రూపంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు a = ఒకసారి 3q తీసుకుందాం, దాన్ని వర్గం చేద్దాం. తర్వాత a = 3q+1 తీసుకుందాం, దాన్ని వర్గం చేద్దాం. a = 3q+2 తీసుకుందాం, దాన్ని వర్గం చేద్దాం.
వర్గం చేస్తే వచ్చే దాని యొక్క రూపం ఏమి ఉండాలి? 3p+1 రూపంలో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ a = 3q తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? వర్గము చేయగా, వర్గం ఏం చేద్దాం? దీని యొక్క వర్గం కదా, వర్గము చేయగా ఏమైతే చూద్దాం. వర్గం చేస్తే a² = 3q². a² = 3q² మీన్స్ 3q², q². ab⁴n అంటే మనం ఏం రాస్తాము? a⁴n × b⁴n. అలానే ఇక్కడ 3² × q² ఏమవుతుంది? a² = 3² మీన్స్ 3 × 3. 3ని 3 చోటే గుణించాలి. ఇక్కడ 3q² ని నేను ఏం రాస్తున్నా అంటే p అనుకుంటున్నా. a² = 3 into this value I am taking p. అంటే ఏమైంది? ఏదైనా ధనపూర్ణ సంఖ్య దాని యొక్క వర్గము చేస్తే 3 into p అంటే దాన్ని 3p. చూడండి, మొదటి రూపంలో వచ్చింది. చూడండి, ఒక ధనపూర్ణ సంఖ్య తీసుకున్నా, ఏదైనా ధనపూర్ణ సంఖ్య కావచ్చు, దాని వర్గము చేస్తే ఏ రూపంలో వచ్చింది? 3p రూపంలో వచ్చింది. ఇప్పుడు a = ఏం తీసుకుందాం? రెండవది తీసుకుందాం, 3q+1 తీసుకుందాం. దీన్ని కూడా వర్గం చేద్దాం. ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, ఎందుకు తీసుకోవాలి? ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనేది ఈ 3 రూపంలో ఏదో ఒక రూపంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ రూపాన్ని తీసుకున్నా, దాని వర్గం చేస్తే వచ్చినది 3p, మొదటి రూపంలో ఉందని చూపించిన. నెక్స్ట్ ఇది 3q+1 తీసుకుంటున్నా. a = 3q+1 తీసుకొని దీని వర్గము చేస్తున్నా. వర్గం చేయాలి కదా, కాబట్టి a² ఇరువైపులా వర్గము చేయగా 3q+1² నేను రాయడం లేదు. a² మొదటి పదము స్క్వేర్ అంటే 3q² ప్లస్ ఎక్స్పోనెంట్ 2 × a × b, 2 × 3q × 1, b means 1, ప్లస్ b² మీన్స్ 1². ఇప్పుడు a² ని ఎలాంటి మార్పు లేదు. a² = a². 3q² మీన్స్ 9q². 3q² అంటే 9, q² ప్లస్ ఇదేమవుతుంది? 2 × 3q ఈ విధంగానే ఉండనియండి, ప్లస్ 1² అంటే 1. చూడండి, ఫస్ట్ టూ టర్మ్స్ లో నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఏమి కామన్ తీయచ్చు? 3ని కామన్ తీసుకుందాం. 3 కామన్ తీస్తే 9q² అంటే ఏం కావచ్చు? నేను ఈ 9 బదులు మనం 3 × 3ని రాసుకుందాం. 3 × 3 మనకు ఈజీ అర్థం కావడం కోసం. ఇప్పుడు 3 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ ఉంది, ఉమ్మడిగా ఉంది 3 అనేది. ఈ రెండు పదాల్లో 3 అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి 3ని కామన్ తీస్తే 3q², మొదటి పదంలో 3q² మిగిలింది. రెండవ పదంలో 3 అనేది బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏం మిగిలింది? 2q అంటే 2q మిగిలింది. దీని బ్రాకెట్ ని మూసివేస్తున్నా. ఈ +1ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటున్నా. నా నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమనుకుంటున్నానో చూడండి. ఏమవుతుంది? 3 × p అనుకుంటున్నా +1, 3 × p+1 అంటే ఏమైంది? ఏదేని ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము చేస్తే అది ఏ రూపంలో వచ్చింది? ఇప్పుడు రెండవ రూపంలో వచ్చింది 3 × p+1. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ వాట్ ఈస్ p? ఇక్కడ p = ఏమనుకున్నా మనం తీసుకోవచ్చు. ఈ మొత్తం వాల్యూని p అనుకున్నా. 3q² + 2q తీసుకోవడం వల్ల ఈ వాల్యూని p అనుకుంటే ఏమైపోయింది? 3 × p+1 రూపంలోకి రావడం జరిగింది. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం ఏమైంది? 3q లేదా 3p లేదా 3p+1 రూపంలో ఉంది కదా. ఇప్పుడు మూడవది ఏంటి? ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనేది 3 రూపాల్లో ఉందన్నాం. ఇప్పుడు మూడవ రూపాన్ని కూడా మనం తీసుకొని చేద్దాం. మూడవ రూపం ఏంది? a = 3q+2 తీసుకుందాం. a = 3q+2 తీసుకుందాం. దీన్ని కూడా వర్గం చేద్దాం. వర్గం చేయగా
ఇరువైపులా వర్గము చేస్తే ధనపూర్ణ సంఖ్య వర్గం చేయమని ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది కాబట్టి 3q + 2 కి వర్గం చేసిన a² యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మొదటి పదము స్క్వేర్ a+b² a² అంటే 3q² ప్లస్ 2 ఇంటూ ఈ రెండు పదాలను గుణించాలి. 2 ఇంటూ 3q ఇంటూ 2 తర్వాత చివరి పదం స్క్వేర్ b² అంటే 2కి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు 3కి స్క్వేర్ ని ఏమని చేద్దాం? 3² q² ప్లస్ 2 2 జా 4. ఈ 3తో మల్టిప్లై చేయట్లేదు నేను. 4 ఇంటూ 3q అని రాసుకుంటున్నా. 4 ఇంటూ 2ని ఈ 2ని మాత్రమే గుణించిన 4 అని రాసుకున్నా. ఈ 3qని ఈ విధంగానే రాసుకున్నా. 2² ఏమని రాస్తున్నా అంటే 4. 2² అంటే 2 ఇంటూ 2 4. ఇక్కడ 3² ఉంది. ఈ 3² ని 3 ఇంటూ 3 q² అని రాసుకున్నాం. ప్లస్ ఈ 3 ఇంటూ 4 ఇంటూ 3qలో 3ని ముందు రాసుకొని 4q అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ 4ని ఏమని రాస్తున్నా అంటే 3 + 1 గా రాసుకుంటున్నాను. చెప్తాను ఎందుకు రాసుకుంటున్నాను. 3 + 1 3 + 1 అయినా 4 కదా, 4 అని రాసుకోవచ్చు లేదా 3 + 1 రాసుకోవచ్చు. ఇప్పుడు నేను మొదటి 3 పదాల నుంచి ఏం చేస్తున్నాను? 3ని కామన్ తీస్తున్నాను. 3ని కామన్ తీస్తున్నాను. చూడండి, 3 అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి 3q² మొదటి దాంట్లో మిగిలేది ఫస్ట్ బ్రాకెట్ పెట్టుకొని బిగిన్స్ అయిన తర్వాత ఏం మిగులుతుంది? 3q². ఇక్కడ ఈ 3 అనేది బయటికి వెళ్తే ఇంకా ఏం మిగులుతుంది? 4q ప్రొడక్ట్ లో ప్లస్ ఈ 3 నుంచి 3ని కామన్ తీయడం వల్ల ఏం మిగిలింది? 1. ఈ +1ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటున్నాను. ఇందులో ఏ మార్పు లేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా? ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని, బ్రాకెట్ లో ఉన్న వాల్యూని ఏమనుకుంటున్నా? p అనుకుంటున్నా. చూడండి, 3 ఇంటూ p + 1. సిన్స్ ఇక్కడ p = 3q² + 4q + 1 అని అనుకోగా లేకపోతే తీసుకోగా కూడా ఏమవుతుంది? చూడండి, a² ఏమవుతుంది? a అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య, ఏదనేది ఏదైనా ధనపూర్ణ సంఖ్య, దాన్ని వర్గం చేస్తే వచ్చినది ఏమవుతుంది? ధనపూర్ణ సంఖ్యని వర్గం చేస్తే దాని యొక్క రూపము 3p లేదా 3p + 1 రూపంలో ఉంటుందని మనం ఇప్పుడు నిరూపించడం జరిగినది. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ధనపూర్ణ సంఖ్య ఘనము 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపమంటాం. మళ్ళీ ఇంత ముందుకు 3వ ప్రాబ్లంలో సమస్యలు ఏమి ఇచ్చిండు? ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము అన్నాడు. ఇప్పుడు ఘనము అన్నాడు. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇంత ముందుకు మనం ఫస్ట్ ఏదైతే నిరూపించామో ఆ భాగాన్ని మళ్ళీ ఇక్కడ నిరూపించాలి, మళ్ళీ రాయాలి. ఇక్కడ నేను రాయడం లేదు. డైరెక్ట్ నేను ఏం తీసుకుంటున్నా? ఏదైనా ధనపూర్ణ సంఖ్య, ఏదైనా ధనపూర్ణ సంఖ్య, ఏదైనా ధనపూర్ణ సంఖ్యని ఏ రూపంలో రాయొచ్చు? 3q కానీ 3q+1 కానీ 3q+2 అంటే q అనేది పూర్ణ సంఖ్య. ఈ రూపంలో మీరు ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్యను తీసుకొని కావాలంటే మీరు రాసి చూడండి, వెరిఫై చేయండి. ఆ విధంగా రాయగలుగుతున్నామా లేదా అనేది. రాయగలం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య 3q 3q+1 3q+2 రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఒకసారి 3q తీసుకొని దాన్ని ఘనము చేస్తా. ఇంతకుముందు మనం ఏం చేసినాము? ముందు సమస్యలో a = ఒకసారి 3q ధనపూర్ణ సంఖ్య అనేది ఈ రూపంలో ఉంటుందని తీసుకొని దాన్ని వర్గం చేసి దాన్ని 3p రూపంలో ఉందని చెప్పాము. తర్వాత 3q+1 తీసుకున్నాం, దాన్ని వర్గం చేసి 3p+1 రూపంలో ఉందని చెప్పాము. మళ్ళీ 3q+2 తీసుకొని దాన్ని వర్గం చేసి 3p+1 రూపంలో ఉందని మనం ఇంతకుముందు సమస్యలో నిరూపించడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ధనపూర్ణ సంఖ్య a = 3q తీసుకుంటున్నా. చూడండి, a = 3q. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ధనపూర్ణ సంఖ్య అనేది నేను ఈ రూపంలో ఉందని తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఘనము చేయాలి.
ఘనము చేయగా, ఇరువైపులా ఘనము చేయగా, ఘనమును ఇరువైపులా ఈ వై అని రాస్తున్నా, ఇరువైపులా ఘనము చేయగా అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3q కి హోల్ క్యూబ్ అని వస్తుంది. దీని 3 ఇంటూ 3 ఇంటూ 3, 3కి క్యూబ్, క్యూకి క్యూబ్, క్యూకి క్యూబ్ అని రాసుకుంటున్నా. ఫస్ట్ 3 ఇంటూ 3 9 అని తీసుకుంటున్నా. ఈ రెండింటిని గురించి మనం ఏమని నిరూపించాలో దాని ప్రకారం మనం వెళ్తుండాలి. మనం ఏమని నిరూపించాలి? ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m, 9m+1, 9m+8 రూపంలో ఉంటుంది నిరూపించాలి. కాబట్టి దీన్ని 9 3 ఇంటూ 3ని గుణిస్తే 9 వస్తుంది. కాబట్టి ఇక్కడ వరకు సపరేట్ గా తీసుకుంటున్నా 3q హోల్ క్యూబ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమనుకుందాం? ఏ రూపంలో ఉండాలి? m. ఇక్కడ ఈ సమస్యలు ఏమి ఇచ్చాడు? m అన్నాడు. 9 ఇంటూ m అన్నాడు. కాబట్టి ఈ భాగాన్ని m అనుకుంటున్నా. 9m. చూడండి, ఏ క్యూబ్ అంటే ఏదైనా ఘనపూర్ణ సంఖ్య, ఏదైనా ధనపూర్ణ సంఖ్య, దీని ఘనము చేస్తే వచ్చినది ఏ రూపంలో వచ్చింది? 9m రూపంలో వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇది తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ 3q+1 అని తీసుకుంటున్నాం. ఒక ధనపూర్ణ సంఖ్య ఈ రూపంలో ఉంది, 3q+1 రూపంలో ఉందని తీసుకుందాం. ఏం చేద్దాం? ఘనము చేయగా, ధనపూర్ణ సంఖ్యను ఏం చేయాలి? ఇరువైపులా ఘనము చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఘనము చేయగా ఏ క్యూబ్ అవుతుంది, 3q+1 కి 3q+1 హోల్ క్యూబ్. నేను a+b హోల్ క్యూబ్ ఫార్ములాని బాక్స్ లో రాస్తున్నాను. ఎవరైనా తెలియని విద్యార్థులు ఉన్నా కూడా వారికి ఉపయోగపడుతుంది. a+b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఏ క్యూబ్ ప్లస్ నేనేం రాస్తున్నానంటే ఈజీ గుర్తుండడం కోసం 3ab b క్యూబ్ అని రాయండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. మనం a+b హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది కామన్ గా. మళ్ళీ వీటిని గుణిస్తాం. 3ab కదా, 2 సార్లు రాసుకున్నాం. ఒకసారి ఏకి స్క్వేర్ పెట్టండి, ఇంకోసారి బికి పెట్టండి. 3a² 3ab². ఓకేనా? ఇప్పుడు ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3q, b ఈజ్ ఈక్వల్ టు 1. ఎడమ వైపు ఏ క్యూబ్ యాజ్ ఇట్ ఈస్. ఏ క్యూబ్, ఏ ప్లస్ 3q కదా, 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ అంటే 3q, b అంటే 1, దీనికి a² bకి ఏకి స్క్వేర్. నెక్స్ట్ 3ab², మళ్ళీ 3 ఇంటూ 3q, b² మీన్స్ b ప్లస్ లో ఏముంది 1, దీనికి స్క్వేర్. 1 కి స్క్వేర్ పెట్టినా క్యూబ్ పెట్టినా దాని విలువ ఏం మారదు. చివరికి b క్యూబ్ కదా, 1 క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్, ఎడమ వైపు అవసరం లేదు బ్రాకెట్, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3 కి క్యూబ్. 3 కి క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 వస్తుంది. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ క్యూకి క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3² q². దీని స్క్వేర్ ని రెండింటికి తీసుకుంటాను అనమాట. 3కి తీసుకున్నా, క్యూకి తీసుకున్నా. ఈ 3 అనేది ఫార్ములాలో ఉంది. నెక్స్ట్ 3 ఇంటూ 3q ఏమవుతుంది? 9q. 3 3 9 ప్లస్ 1 క్యూబ్ అంటే 1. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా? ఈ 3 ఇంటూ 3ని 9 అని రాసుకుంటున్నా. 3q 3 స్క్వేర్ ని 9 ముందు రాసుకుంటున్నా. 9 ఇంటూ 3 3q² ప్లస్ 9q ప్లస్ 1. ఎందుకు సార్ 9 యొక్క గుణిజం మల్టిపుల్ గా రాసుకుంటున్నా అనేది ఇప్పుడు మనం, ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సింది, నిరూపించాల్సింది 9m లేదా 9m+1 లేదా 9m+8 అని నిరూపించాలి. కాబట్టి దాన్ని 9 యొక్క గుణిజంగా రాసుకుంటున్నా. ఇప్పుడు మూడిట్లో ఇక్కడ 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 9 అనేది ఎలా ఉంది? ఉమ్మడిగా ఉంది, గుణిజంగా ఉన్నది మూడిటికి. కాబట్టి 9ని మనము
కామా తీస్తే ఏమవుతుంది, బయటికి తీస్తే ఫస్ట్ ఇక్కడ 3q మిగులుతుంది, 3qకి క్యూబ్ మిగులుతుంది. తర్వాత ఈ 9 బయటికి వెళ్ళిపోతే ఇక్కడ 3q². ఇక్కడ ఏం మిగిలింది, ఓన్లీ క్యూ మాత్రమే మిగులుతుంది. చూడండి, +1 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటున్నాం. మొత్తాన్ని మనం ఇంత మనకు ఎలా అయితే అనుకున్నామో ఈ మొత్తాన్ని ఇక్కడ ఏమనుకోవాలి, m అనుకోవాలి. 9m + 1. ఇక్కడ ఏమనుకుందాం, m = 3qకి క్యూబ్ ప్లస్ 3q² ప్లస్ క్యూ ఇంకా తీసుకుందాం అనమాట. నేను చూడండి, ఏదైనా ధనపూర్ణ సంఖ్యని ఘనము చేస్తే ఒక 9 ఏమని వచ్చింది, రెండో రూపం తీసుకుంటే 9m + 1 రూపం వచ్చినది. ఇప్పుడు a = మూడోది 3q + 2 తీసుకుందాం. దీన్ని కూడా ఘనం చేద్దాం. ఘనం చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఏ రూపంలో వస్తుంది, 9m వస్తుందా, 9m + 1 లేదా 9m + 8 రూపంలో ఏ రూపంలో వస్తుందో మనం ఒకసారి చూద్దాం. a³ ఘనము చేయగా అంటే a³ = 3q + 2 హోల్ క్యూబ్. a³ అంటే a³ ఏని 3 సార్లు గుణించాలి. ఇక్కడ 3q + 2 హోల్ క్యూబ్, a + b హోల్ క్యూబ్ ఫార్ములా. ఇంత ముందుకు మనం అనుకున్న విధంగానే మొదటి దానికి ఘనము చేయాలి, మొదటి పదానికి ప్లస్ 3 ఇంటూ ఎక్స్పోనెంట్ a ఇంటూ b మొదటి దానికి స్క్వేర్ ప్లస్ 3ab రెండో దానికి స్క్వేర్ ప్లస్ మూడో. చూద్దాం, 3q హోల్ క్యూబ్ ab⁴n లాగానే 3⁴3 q⁴3 ప్లస్ 3 ఇంటూ 3² q² ఇంటూ ఈ 2 ఉంది కదా, ఇంటూ 2. 3 ఇంటూ 3q ఏమవుతుంది, ఇది 9q అనుకుందాం. ఇంటూ 2² అంటే 4. 2³ మీన్స్ 2 ఇంటూ 2 3 సార్లు గుణించాలి. 3³ ఏమని రాస్తున్నానంటే 3 ఇంటూ 3 ఇంటూ క్యూకి క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3² ని ఇక్కడ 3 ఇంటూ 3 9 కదా, 9. ఈ 3 ఇంటూ 2 3 2 జా 6. ఇది కూడా 6 తీసుకుందాం. 6 ఇంటూ 9 3² మీన్స్ 9. 3 2 జా 3 ఇంటూ 2 6 అంటున్నా. ఈ 3² 9 తీసుకున్నా. ఇక్కడ q² ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటున్నాం. ప్లస్ 9q ఇంటూ 4 9q ఈ విధంగానే రాస్తున్నా. తర్వాత ప్లస్ 2 2 జా 8 2 2 జా 4 4 2 జా 8. ఓకేనా. ఇప్పుడు అన్నిట్లో కూడా ఏముంది చూడండి, ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ పదం, రెండో పదం, మూడో పదం, మూడిట్లో కూడా 9 అనేది ఉమ్మడిగా ఉన్నది. ప్లస్ ఈ 9 బయటికి వెళ్తే 6 ఇంటూ q² ప్లస్ ఇక్కడ 9 బయటికి వెళ్తే q ఇంటూ 4 అంటే 4q ప్లస్ 8. 8లో 9 గుణిజం లేదు కాబట్టి చూడండి, ఈ బ్రాకెట్ మొత్తాన్ని నేను m అనుకుంటున్నా. 9 ఇంటూ m ప్లస్ మిగిలింది ఏముంది 8. ఇక్కడ నేను ఇక్కడ m = 3q కి క్యూబ్ ప్లస్ 6q² ప్లస్ 4q. చూడండి, a అనేది ఏంటిది, ధనపూర్ణ సంఖ్య. ఘనము చేస్తే ఫస్ట్ మనం ఏమని చెప్పాము, ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనేది 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుందని మనం తీసుకొని నిరూపించినాం. తీసుకొని ఇప్పుడు దీన్ని ఘనము చేసినాం. ఒక్కోసారి ధనపూర్ణ సంఖ్య ఏ అనేది ఒకసారి 3q కావచ్చు. ఈ 3 సందర్భాలు ఉన్నాయి ధనపూర్ణ సంఖ్య అనేది. ఈ మూడిట్లో ఒకసారి 3qకి సమానం అవుతుంది, ఒకసారి 3q+1కు సమానం కావచ్చు, ఒకసారి 3q+2. కాబట్టి ఈ 3 సందర్భాలను తీసుకొని వాటిని ఘనము చేస్తే వచ్చే రూపము 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపములలో
ఏదో ఒక రూపంలో ఉంటుందని మనం నిరూపించడం జరిగినది. 5వ సమస్య చూద్దాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య n, ఇక్కడ n అని ఇవ్వడం జరిగింది పుస్తకంలో. ఏదైనా ధనపూర్ణ సంఖ్య n కు n గాని లేదా n+2 లేదా n+4లలో, అంటే ఈ మూడిట్లో ఒకే ఒకటి మాత్రమే 3 చే భాగింపబడుతుందని చూపండి. అంటే n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య. ప్రశ్న అర్థం కాలేదు, సమస్య అర్థం కాలేదు చాలా మంది కూడా. చూద్దాం, అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య n అనేది 3 చే భాగించబడుతుంది అనేది మనము నిరూపించాలి. చూడండి, ఒక ఉదాహరణతో నేను n=2 తీసుకున్నా. 2 అనేది 3 చే భాగించబడదు. దానికి 2 ఈ 2ని కలుపుదాం, ఏమొస్తుంది? 4 వస్తుంది. 4 కూడా 3 చే భాగించబడదు. కానీ 2కి 4ని కలిపితే 6 వస్తుంది. 6 అనేది 3 చే భాగించబడుతుంది. సమస్యను ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మనము చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విలువ తీసుకుందాం. n=5 తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. n=5, ఏదైనా ధనపూర్ణ సంఖ్య 5. ధనపూర్ణ సంఖ్యను 5 తీసుకుంటే సమస్య ప్రకారం ఏంది? అయితే మనం తీసుకున్న ధనపూర్ణ సంఖ్యన 3 చే భాగించబడాలి, లేదా దానికి 2ని కలిపితే, అంటే 5 కానీ 5+2 కానీ లేదా 5+4, ఈ మూడిటిలో మనం తీసుకున్న ధనపూర్ణ సంఖ్యను ఏదైనా తీసుకుంటే మనం తీసుకున్న ధనపూర్ణ సంఖ్యన 3 చే భాగించబడుతుంది. మనం తీసుకున్న ధనపూర్ణ సంఖ్య ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి 5 అనేది 3 చే భాగించబడదు. చూద్దాం, దానికి 2 కలిపిన సమస్యలు ఏమి ఇచ్చిండు? n కానీ n+2 కానీ n+4 అనే కదా. 5+2 ఏమవుతుంది? 7 వస్తుంది. 7 కూడా 3 చే భాగించబడదు. చూద్దాం మరి మూడో సందర్భం. 5+4 9 అనేది 3 చే భాగించబడుతుంది కదా. ఇది మనము ఈ విధంగా మనం అర్థం చేసుకొని ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య n, ఏదైనా ధనపూర్ణ సంఖ్య. ధనపూర్ణ సంఖ్య అనేది ఏ రూపంలో ఉంటుంది అనుకున్నాం మనము? గత 2 ప్రాబ్లంలు చేసినాం, సమస్యలను చేసినాం. 3q కానీ లేదా 3q+1 కానీ 3q+2 రూపంలో ఉంటుంది. ఈ 3 సందర్భాలను తీసుకొని n ఒకసారి 3q తీసుకుందాం ధనపూర్ణ సంఖ్యని, n ఒకసారి 3q+1 తీసుకుందాం, తర్వాత n=3q+2 తీసుకుందాం. తీసుకొని ఏ సందర్భంలో n తీసుకున్నప్పుడు 3 చే భాగించబడుతుందా, లేదా n+2 అప్పుడు భాగించబడుతుందా, n+4 అప్పుడు భాగించబడుతుందా, ఈ 3 సందర్భాలకి మనము n వాల్యూని తీసుకొని చూద్దాం ఒకసారి. ఇప్పుడు n=3q తీసుకుంటున్నా. n=3q ఎందుకు? ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనేది ఈ 3 రూపంలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఫస్ట్ రూపాన్ని తీసుకుంటున్నా. కాబట్టి n=3q. ఫస్ట్ ఏమైపోయింది? n అనేది 3 × q కాబట్టి ఇది ఏమవుతుంది? 3 చే భాగించబడుతుంది. 3 చే భాగించబడుతుంది. మీదిలా n గానీ n+2 గానీ n+4 ఏదో ఒకటి మాత్రం, ఒకే ఒకటి మాత్రమే భాగించబడుతున్నాడు కాబట్టి రిమైనింగ్ 3q ఇది 3 చే భాగించబడుతుంది. ఎందుకు? 3 యొక్క ఇక్కడ n అనేది 3 యొక్క గుణిజం వచ్చింది కాబట్టి n ని 3 × q అని రాయగలిగినాం కాబట్టి ఇది 3 చే భాగించబడుతుంది. ఈ సందర్భంలో n+2 n+4 3 చే భాగించబడవు. ఇప్పుడు ఇది ఫస్ట్ సందర్భం అనుకుందాం. n=3q అయిపోయింది. ఇప్పుడు సెకండ్ n=3q+1 ఎందుకు? ఏదేని ధనపూర్ణ సంఖ్య అనేది ఈ 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ 3q రూపం అయిపోయింది. n=3q+1 తీసుకుందాం. +1 తీసుకుంటే n=3q+1 తీసుకుంటే ఈ 3q+1 అనేది 3 చే భాగించబడదు. 3q+1 3 చే n=3q+1 3 చే భాగించబడదు. ఎందుకు భాగించబడదు? ఇక్కడ 1 అనేది శేషము కాబట్టి ఇది 3 యొక్క గుణిజంగా రాయలేం 3q+1 ని. నెక్స్ట్ n=3q+1 3 చే భాగించబడదు. ఇప్పుడు n లేదా n+2 చూద్దాం. ఇప్పుడు
దీనికి 2ని కలుపుదాం రెండు వైపులా. n+2ని అంటే ఏంది, రెండో సందర్భంలో 2ని ఇరువైపులా కలిపినట్లయితే అంటే n+2 అంటే ఎడమ వైపు n+2 కదా మనకు కావాల్సింది. 3q+1 కి +2ని కలిపిన ఏమవుతుంది, ఇది 3q1+2 3. సో ఇది ఏమైంది, n+2 ఏమవుతుంది 3 ఇంటూ ఇక్కడ 3 యొక్క గుణిజం ఉంది, ఇది 3 ఉంది, 3ని కామన్ తీస్తే 3 బయట 1 3 ఇంటూ q+1 3 ఇంటూ q+1 n+2 ఏమవుతుంది 3 ఇంటూ q+1 గా రాయగలిగినము, 3 యొక్క గుణిజంగా రాయగలిగినము. కాబట్టి ఇక్కడ ఈ రెండో సందర్భంలో ఏమైంది n+2 therefore n+2 అనేది 3 చే భాగించబడును. మూడో సందర్భం n ఒకవేళ 3q+2 అయినట్లయితే ఇప్పుడు చూద్దాం. n 3q+2 కదా, ఇది 3 చే భాగించబడుతుందా, భాగించబడదు అన్నప్పుడు ఏం చేద్దాం, n+2 తీసుకుందాం. ఇది భాగించబడతలేదు ఈ మూడో సందర్భంలో, n+2 అవుతుందో చూద్దాం. n+2 తీసుకుంటే ఏమవుతుంది 3q+2 కి 2 కలపాలి, ఏమవుతుంది 3q+2 ఏం రాసుకుందాం 3+1 రాసుకుందాం. కానీ 3 కామన్ తీసినట్లయితే q+1+1 n+2 ఏమవుతుందంటే 3 యొక్క గుణిజానికి ఒకటి మిగులుతుంది, అంటే శేషం 1 అన్నమాట. ఇక్కడ ఇది కూడా n+2 కూడా 3 చే అంటే n+2 3 చే భాగించబడదు. n+2 మూడో సందర్భంలో n భాగించబడలేదు, n 3 చే భాగించబడదు, n+2 3 చే భాగించబడదు. నెక్స్ట్ n+4 తీసుకుందాం. n+4 తీసుకుందాం. వాట్ ఈజ్ n అంటే 3q+2 కదా, 3q+2 కి 4ని కలుపుదాం, ఏమవుతుంది 3q 2+4 6. ఇది 3 ఇంటూ 3 కామన్ తీసినట్లయితే రెండిట్లో కూడా 3 గుణిజం ఉంది కాబట్టి q+2 ఏమైంది n+4. మూడవ సందర్భంలో n+4 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ q+2. n+4 అనేది 3 చే భాగించబడును. చూడండి, ఏదైనా ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q+1 3q+2 రూపంలో ఉంటుంది. దాన్ని n అనుకున్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ 3q కానీ లేదా 3q+1 కానీ 3q+2లో 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో రాయొచ్చు. అయితే n ఈజ్ ఈక్వల్ 3q తీసుకుంటే అది 3 చే భాగించబడింది. మిగిలిన రెండు సందర్భంలో n ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ n+2 n+4 అనే సందర్భంలో అది భాగించబడదు. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ 3q తీసుకున్నప్పుడు. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ 3q+1 తీసుకుందాం రెండవ సందర్భం. n ఈజ్ ఈక్వల్ 3q+1 అన్నప్పుడు అది కూడా ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ 3q, n అనేది 3 చే భాగించబడదు. n+2 అయితే ఏమవుతుంది 3q+1+2 అంటే 3q+3 అంటే 3 యొక్క 3 యొక్క గుణిజమైంది కాబట్టి రెండవ సందర్భంలో n+2 భాగించబడుతుంది 3 చే. మరి మూడవ సందర్భంలో n ఈజ్ ఈక్వల్ 3q+2 తీసుకున్నాం అనుకోండి. n ఈజ్ ఈక్వల్ 3q+2 తీసుకుంటే n అనేది భాగించబడదు, ఎందుకు 2 శేషం మిగులుతుంది. తర్వాత n+2 అనేది కూడా భాగించబడదు. n+2 ఎందుకు భాగించబడదు అంటే n+2లో 1 శేషము మిగులుతుంది. ఎందుకు 3q+2+2 ఏమైతుంది 3q+4 కాబట్టి దీన్ని 3 కామన్ తీస్తే +1 అంటే 1 అనేది శేషం మిగులుతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ 3q+2 తీసుకున్నప్పుడు ఏది భాగించబడుతుందంటే n+4 చూద్దాం ఒకసారి. n+4 ఏమైతుంది 3q+2+4 ఏమైతుంది 3q+6 అంటే ఇక్కడ ఇది 3 యొక్క గుణిజమే, ఇది యొక్క 3 గుణిజమే కాబట్టి దీన్ని ఈ రెండు పదాల నుంచి 3 కామన్ తీస్తే ఏమవుతుందంటే మొత్తము 3 ఇంటూ q+2 వస్తుంది. కాబట్టి n+4 మూడో సందర్భంలో n+4 అనేది 3 చే భాగించబడుతుంది. దేర్ఫోర్
లాస్ట్ చివరికి ఏం రాయాలి? ఏదైనా ధన పూర్ణ సంఖ్య n కు n లేదా n+2 లేదా n+4 లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుంది అని రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.